వారి నాయకత్వం మళ్ళీ వెళ్ళాలని భగవంతుడు ప్రార్థిస్తూ పరవేతాపరంగా ఆశీర్దిస్తూ మా సోదరి సీతక్క గారు కూడా ఈ కార్యక్రమం కావడం సంతోషంగా భావిస్తూ సమ్మక్కను సారక్కను ఆరాధ్యంగా భావించేటువంటి మా సీతక్క రావడం సంతోషంగా భావిస్తూ ఆశీర్దిస్తూ తరతరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో పూజించుకునేటువంటి ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ ఎండోమెంట్ వారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు మరి అందరినీ అభినందిస్తూ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు మన గురువు గారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం, కానీ ఇక్కడ ఈ ఉజ్జయిని మహంకాళమ్మ నుంచి కూడా చాలా మంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నారు. ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆ దేవుడు ఒకటే వరం కోరుకున్నా, ప్రజలందరికీ మంచి జరగాలి, పాడి పంటలు ఉండాలి, ఎప్పుడూ కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెనలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్రతి ఇంటి నుండి బోనం తీసుకెళ్లి అమ్మవారిని పూజించుకోవడము, బోనం సమర్పించడం అనేది కేవలం భారతదేశంలోనే ఈ సాంప్రదాయం ఉంది. ఎందుకంటే అమ్మవారు మనందరినీ కాపాడుతున్నారనేటువంటి ఒక నమ్మకంతో మనము వారిని పూజించుకోవడం అనేది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పి అమ్మవారి చల్లని చూపు మనందరిపైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని మనమందరము తప్పకుండా భక్తి పూజలతో భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి బోనం ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తన యొక్క పాత్రను పోషిస్తుందని విశ్వసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రైతన్నకు సకాలంలో వర్షాలు కురిచి నిన్న చూసాం, నిన్నంతా వానతో ఉన్నది, పంటలు పండుతూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మహంకాళి ఉజ్జయిని అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఇవ్వనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడంతో మనమందరం ముందుండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.